డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన విజ్ఞాన ప్రదర్శన చేసుకున్నాడు. అందులో అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మటమే లక్ష్యంగా ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన తీసుకోబోతున్న ధోరణి కానీ సుస్పష్టంగా అర్థమవుతోంది. రెండో విడత భూ సమీకరణ కూడా రైతులు సహకరిస్తూ ఉండటంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద కేసులు వేయడానికి సంసిద్ధం అవుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని నిన్న ప్రెస్ మీట్ ముఖంగా ఆయన బహిర్గతపరచడం జరిగింది. ఎందుకు ఇలాంటి గేమ్స్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాడు అంటే 2014-19 మధ్య కూటమి అధికారంలో ఉన్న సమయంలో ఈ అమరావతిని ఇక్కడ చూజ్ చేసుకున్నారు. అది సుతరామ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అయినప్పటికీ ప్రజలు ఏమనుకుంటారో అనే ఒక చిన్న వెరపు ఆనాడు జగన్మోహన్ రెడ్డిలో ఉండేది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు కాబట్టి, అధికారాన్ని ఆయన అప్పటి వరకు చవి చూడలేదు కాబట్టి, నయాన భయాన లేకపోతే ఈ మీకు పథకాలు ఇస్తామనే పేరుతో కానీ, ఇబ్బడి ముబ్బడిగా వరాల జల్లు కురిపిస్తామనే పేరుతో కానీ ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి అని అంటే ఆయన కొంచెం వంగి ఉండాల్సిన అవసరం ఉంది ఆ రోజున. అందుకోసమని అమరావతిని సపోర్ట్ చేసినట్టుగానే చేశాడు. మరి ప్రజలు కూడా అక్కడ మోసపోయారు. అమరావతి రైతులు సైతం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు ఆ రోజున. ఎందుకంటే మంగళగిరిలో 2019 ఎన్నికల్లో లోకేష్ ఓటమి సుస్పష్టంగా అమరావతి రైతులు కానీ, లేకపోతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వ్యక్తుల యొక్క ధోరణి కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేదనేది కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆయన 19లో అధికారంకు వచ్చిన దగ్గర నుంచి అమరావతి మీద ఏ రకమైన విషయం జిమ్ముతున్నాడో అందరం క్లియర్గా చూసాం. ఇక 3 రాజధానుల అంశం తీసుకొని రావటం, సిఆర్డిఏ రద్దు బిల్లు, 3 రాజధానుల బిల్లు, ఈ అన్నిటినీ తీసుకొచ్చి రైతులని మొత్తం నడ్డి విరగొట్టే పని చేశాడు. ఎందుకు ఓట్లేసాంరా బాబోయ్ అని ప్రజల చేత అనిపించాడు. ఈ కేవలం అమరావతి అనే కాదు, మిగతా అన్ని విషయాల్లో గాను జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ భయాందోళనకు గురి చేశాడు కాబట్టి ఇప్పుడు 11 సీట్లకు పరిమితమయ్యాడు. అంటే అమరావతిని దాదాపుగా ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం దాన్ని రాజధానిగా యాక్సెప్ట్ చేశారు. రాజధాని అక్కడ ఉంటేనే బాగుంటుందనే కోరికను కూడా చాలామంది ప్రజలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా జగన్లో ఏ మార్పు రాలేదు. ఆడేముందండి, చూడటానికి శ్మశానం అన్న బొత్స సత్యనారాయణ కావచ్చు, సమాధుల్లో ఏం చేయడానికి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటన చేస్తున్నాడు అని అప్పుడు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం మాట్లాడినవి కానీ, ఇక చంద్రబాబుని అడ్డం పెట్టుకొని అమరావతి రైతుల్ని ఏ రకంగా వేధించారు, 3 రాజధానులు బిల్లు తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కలిసి అక్కడ నిరాహార దీక్షలు కానీ, దీక్షా శిబిరాలు కానీ ఏర్పాటు చేస్తే ఆయన ఆ గ్రామాల మధ్యలోంచి వెళ్ళటానికి కూడా ఆయనకి ఇష్టం లేక దొడ్డిదారిన అసెంబ్లీకి వెళ్ళటానికి దారి నిర్మించుకున్నాడు. ఆ తర్వాత మొత్తం అంతా మంత్రాంగం మొత్తం తాడేపల్లి ఆయన ప్యాలెస్ నుంచే నడిపాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు అని అంటానికి, గతంలో ఎలా ఉన్నాడో అలాగనే ఉన్నాడని చెప్పడానికి నిన్న ప్రెస్ మీట్ బాగా అర్థం పట్టింది. నదీ గర్భాన ఈ అమరావతి నగర నిర్మాణం జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడంటే జగన్కున్న పరిజ్ఞానం ఏం పాటిదో మనందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక అమరావతి మీద ఆయన చిమ్మాలనుకుంటున్న విషయానికి ఇప్పుడు 2.0, ఏదో జగన్ మళ్ళీ గెలిచొస్తే 2.0 చూపిస్తాను నేను, ఒక్కొక్కళ్ళకి రప్ప ఏటపో తలకాయలు తెగినట్టు తెగిపోతాయి అని మాట్లాడుతున్నారే, అది ముందు నుంచే మొదలుపెట్టాడు. అది కాకపోతే డైరెక్ట్గా కత్తులు తీసుకొని బయటపడటం కాకుండా మైండ్ గేమ్ తోటి అమరావతి దగ్గర నుంచే దాన్ని మొదలుపెట్టాడు అనేది సుస్పష్టంగా కనపడుతోంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తరపున ఇదిగో నదీ గర్భంలో అమరావతి నిర్మాణం జరుగుతుందని కోర్టులో కేసులు వేయటానికి కానీ, గ్రీన్ ట్రిబ్యునల్కి మళ్ళీ వెళ్ళటానికి కానీ ఆలోచిస్తున్నారన్నట్టుగా నిన్న ప్రెస్ మీట్ ఉంది. రివర్ బెడ్కి ఆ రివర్లో నదీ గర్భంలో నిర్మాణాలు జరగటానికి తేడా కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని అందరూ అనుకుంటున్నప్పటికీ అందులో ఉన్న దురుద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజుకి కూడా అమరావతి అక్కడ నిర్మించబడటం కానీ, ఇప్పుడు తిరిగి భూ సమీకరణ 2.0 జరగటం కానీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. మళ్ళీ తిరిగి గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే
అమరావతి ఇక అంతే గతులు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తీసుకుంటున్న కొన్ని విధానాల ప్రకారంగా దీన్ని కేంద్రం ద్వారా నోటిఫై చేయించడానికి, మరి విభజన చట్టంలో ఉన్న దాన్ని అమెండ్మెంట్ చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి చేస్తున్న విఫల ప్రయత్నాలు కానీ, నిన్నగా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కూడా అమిత్ షాను కూడా కలిసి రేపు రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాడు. అమరావతి రాజధానిని కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసే స్థాయికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు ఎత్తినా అది పారకుండా పోతుంది. కాకపోతే ఇప్పుడు రైతుల్లో ప్రతిష్టంభన నెలకొల్పటానికి ఆల్రెడీ కొంతమంది రైతులు కొన్ని రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ముందు తీసుకున్న వాటికే దిక్కు లేదు, ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే దాని పరిస్థితి ఏమిటి అనే దాని మీద కానీ, ఏదో ప్రభుత్వం వాళ్ళకి ఏమి హామీలు ఇవ్వాలో కూడా, ఇదిగో పలానా హామీ ఇవ్వండి అని చెప్పడానికి కూడా ఏమీ లేకుండా ఏదో మాకైతే న్యాయం చేయండి అనే దాన్ని హామీలు ఏదో కోరుకుంటూ ఉంటే వాళ్ళల్లోనే ఒక కన్ఫ్యూజన్ నెలకొల్పే విధంగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసులు వేయటం మొదలుపెట్టాడు అనుకోండి. ఇక 2.0లో భూ సమీకరణకి అంటే పూలింగ్ విధానానికి దెబ్బపడే ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. అంటే మొదట విడత ఎటుగూడి నేను ఆపలేకపోయాను కాబట్టి ఇప్పుడు రెండో విడత కూడా ఆపకుండా భూ సమీకరణ జరగకుండా చేసే ప్రయత్నాలు ఇది కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు నగర నిర్మాణాలు అయితే మరొక వైపున ఇప్పుడు సమీకరిస్తున్న ఈ భూముల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, మిగతా చాలా అంశాలు వీటన్నిటిలో ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ముందు తీసుకున్న భూముల్లో దాదాపుగా 15,000 ఎకరాలు పైచిలుకు మౌలిక వసతులకి అంటే రోడ్లు వేయటానికి, మిగతా ఇతరత్ర కార్యక్రమాలకి వాటికే సరిపోతే కొంత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అలాట్ చేసేవి కానీ, మిగతా వాళ్ళకి అలాట్ చేసినవి కానీ, ఇందులో మరి రైతుల కోసం రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే వాటికి కానీ ఇవన్నీ పోను దాదాపుగా 6 నుంచి 7,000 ఎకరాలు మాత్రమే అప్పుడు తీసుకున్న భూముల్లో మిగులుతాయి. కానీ ఎయిర్పోర్టే కనీసం 5,000 ఎకరాలు అవుతుంది. మరి ఇక దాంతోపాటుగా రైల్వే లైన్ ఒకటి రావాలి అని అంటే దానికి ఎక్కువ అవసరం అవుతుంది. మరి గచ్చిబౌలిలో లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి పక్కన కూడా ఒక స్పోర్ట్స్ సిటీ తయారైతే ఈరోజు గచ్చిబౌలి హైదరాబాద్లో ఏ రకంగా ఉందో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అసలు సైబరాబాద్ ఒకటి వస్తుంది, హైదరాబాద్కి పక్కన సైబరాబాద్ కమిషనరేట్ కూడా తయారవుతుంది అని అనటానికి కేవలం చంద్రబాబు నాయుడే కారణం. ఆ రోజు కట్టిన హైటెక్ సిటీని ఎంతమంది ఎద్దేవా చేసి ఇప్పటికీ అది చంద్రబాబు నాయుడు కాదు కట్టింది అనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఐటీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ప్రబలంగా ఉండటానికి కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే కారణం. అలాంటిది ఇప్పుడు అమరావతి కూడా అదే రకంగా తయారైతే ఇక జగన్ని దేకే వాళ్ళు కూడా ఉండరు. దానికోసమని ఇప్పుడు జగన్ మరొక మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు. అమరావతికి అడ్డం పట్టడానికి అన్ని కుయుక్తులకి ఆయన తెరదీస్తున్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.